హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అలా ఆ రోజు డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు పడుకుంటారు. అలా అభి గాఢ నిద్రలో ఉండగా అభి ఫోన్ రింగ్ అవుతుంది. అందులో నెంబర్ చూసి వెంటనే షాక్ అయి లేచి కూర్చుంటాడు. పక్కన జాను కోసం చూస్తే అక్కడ జాను కనిపించదు. అభి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, జాను, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు అభి. దానికి జాను, నేనెక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. నిద్ర పట్టలేదని అలా టెర్రస్ మీదకి వచ్చాను. క్లైమేట్ బాగుందని, నువ్వు కూడా వస్తావేమో అని ఫోన్ చేశాను అని చెప్తుంది. అభి, అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి పిలవకపోతే నువ్వు వెళ్ళేటప్పుడే నన్ను నిద్ర లేపుండొచ్చు కదా, నీతో పాటు వచ్చేవాణ్ణి. సరే వస్తున్నా ఉండు అని ఫోన్ పెట్టేసి అభి టెర్రస్ పైకి వెళ్తాడు. అభి టెర్రస్ పైకి వెళ్ళేసరికి అక్కడంతా చీకటిగా ఉంటుంది. అభి అక్కడికి వెళ్ళి, ఓయ్ మేడం, ఇక్కడే ఉన్నారా ఏంటి, కనీసం ఒక లైట్ కూడా వేసుకోకుండా ఉన్నావు, ఇంత చీకట్లో ఉన్నావు, భయమేయట్లేదా నీకు అని అడుగుతాడు. అక్కడ జాను నుంచి ఏమీ సమాధానం రాకపోయేసరికి, ఓయ్ మేడం, ఎక్కడున్నావు, కనిపించట్లేదు, వినిపించట్లేదు అని అడుగుతుండగా ఒక్కసారిగా అక్కడ అన్ని లైట్స్ ఆన్ అవుతాయి. అభి అట్ట తిరిగేలోపు అభి పైన పూలు వర్షంలా పడుతాయి. అభి ఇటు తిరిగి చూసేలోపు జాను చేతిలో బొకే పెట్టుకొని హ్యాపీ బర్త్డే అభి అని చెప్తుంది. అభి అక్కడ చేసిన ఏర్పాట్లన్నీ చూసి షాక్ అవుతాడు. మళ్ళీ జాను వైపు చూస్తాడు. జాను అతనికి ఎదురుగా నవ్వుతూ కనిపించటంతో తనని అలాగే చూస్తూ ఉంటాడు. జాను అభి దగ్గరకు వచ్చి అభి చేయి పట్టుకొని హ్యాపీ బర్త్డే అభి అని చెప్తుంది. తను అరేంజ్ చేసిన కేక్ దగ్గరికి అభిని తీసుకొని వెళ్ళి కేక్ కట్ చేయి అని చెప్తుంది. అభి జాను వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇంతకీ నా బర్త్డే అని నీకెలా తెలుసు అని అడుగుతాడు. దానికి జాను, మనసుంటే మార్గం ఉంటుంది, ఎలాగైనా తెలుసుకుంటా, ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు, ఫస్ట్ నువ్వు కేక్ కట్ చేయి అని చెప్తుంది. అభి కేక్ కట్ చేయగానే ఫస్ట్ పీస్ తీసి జాను అభికి తినిపిస్తుంది. తర్వాత అభి కూడా జానుకి కొంచెం కేకు తినిపించి, ఇప్పుడు చెప్పండి మేడం, ఎలా తెలుసుకున్నావు నా బర్త్డే అని, ఒక్కటే కష్టపడి ఇంతగా డెకరేషన్ చేసావు నా కోసమా, అయినా నాకు కొంచెం కూడా డౌట్ రాకుండా బాగానే మేనేజ్ చేసావు, ఎప్పుడు చేసావు ఇదంతా అని అడుగుతాడు అభి. జాను, ఎలా తెలుసుకుంటే ఏముంది, ఇది నీకు నచ్చిందా లేదా అది చెప్పు ఫస్ట్. అభి, నచ్చిందా అని అడుగుతున్నావా, చాలా బాగా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ అమ్మ చెప్పిందా నా బర్త్డే అని నీకు. జాను, అవును, మొన్న మాట్లాడుతుంటే అత్తయ్య మామూలుగా మాటల్లో చెప్పింది, ఆ రోజే అనుకున్నాను ఇలా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని, అందుకే ఈవినింగ్ నువ్వు రాకముందే వచ్చి ఇక్కడంతా ఇలా డెకరేషన్ చేశాను అని అంటుంది జాను. అభి, థ్యాంక్ యూ, నా కోసం ప్లాన్ చేసి ఇదంతా ఇంత చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అని, అన్నీ చేస్తావు కానీ మనసులో ఉండే ప్రేమ మాత్రం బయటికి చెప్పవు, అంతే కదూ. జాను ఆ మాటతో చిన్న స్మైల్ ఇచ్చి తను పక్కనే పెట్టుకున్న చిన్న బాక్స్ తీసి అభి ముందర పెడుతుంది. అభి ఆ బాక్స్ తీసుకొని, ఏంటి నా కోసం గిఫ్ట్ తెచ్చావా, అయినా నాకు తెలిసి అసలుకు బయటికే వెళ్ళలేదు కదా, మరి ఎలా తెచ్చావు గిఫ్ట్. జాను, అన్నిటికీ ఫస్ట్ క్వశ్చన్స్ వేయకపోతే దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు కదా, నీకు నచ్చుతుందో లేదో అని టెన్షన్గా ఉంది నాకు, మధ్యలో నీ క్వశ్చన్స్ ఒకటి. అభి, నీకు నచ్చి ఉంటేనే కదా తీసుకుంటావు, నీకు నచ్చితే నాకు నచ్చకుండా ఉండదు కదా, నాకు నచ్చుతుంది, ఏమీ టెన్షన్ పడకు అని ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో వాచ్ ఉంటుంది. అభి ఆ వాచ్ వైపు చూసి మళ్ళీ జాను వైపు తిరిగి, ఓయ్, నీకు ఇది తెలుసా, నా దగ్గర చాలా వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ తీసుకోవాలనుకున్న వాచ్ ఇదే, నా ఇష్టం తెలుసుకొని నాకు గిఫ్ట్గా తీసుకున్నావా దీన్ని.
జాను ఏమో అదంతా నాకు తెలియదు. ఈ వాచ్ చూశాక నీకు బాగా నచ్చుతుంది అనిపించింది. అందుకే ఇదే తీసుకున్నా. నీకు నచ్చింది కదా. అభి ఈ గిఫ్ట్ ఓకే. నేను గిఫ్ట్గా ఇంక వేరేది ఎక్స్పెక్ట్ చేశాను. అదేమన్నా ఇస్తావా? జాను అభి వైపు ఓరగా చూస్తూ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకు. అలాంటివి ఏమీ ఉండవు. అభి ఏంటి నువ్వు ఇవ్వకపోతే నేను తీసుకోలేను అనుకుంటున్నావా? నువ్విస్తే అదొక హ్యాపీనెస్ అని వెయిట్ చేశా. నువ్వు ఇవ్వకపోతే ఎలా తీసుకోవాలో కూడా నాకు తెలుసు అని అభి జాను దగ్గరికి జరుగుతాడు. జాను అక్కడి నుండి లేచి ఇంకా సెలబ్రేషన్ అవ్వలేదు, చాలా ఉంది, వెయిట్ చేయి. ఇంకా ఏం సెలబ్రేషన్ ఉంది? కేక్ కట్ చేసాం, గిఫ్ట్ ఇచ్చాం, అంతే కదా. ఇంకా నా టైం నాకు ఇచ్చేస్తే అంతకంటే నాకు పెద్ద సెలబ్రేషన్ ఏమీ ఉండదు. సో మేడం మీరు కొంచెం నన్ను కనికరించండి. జాను సార్ గారికి చాలా ఆశలు ఉన్నాయి. వెయిట్ చేయండి సార్ కొంచెం సేపు, ఇప్పుడే వస్తా అని జాను అడుగు ముందుకు వేయగానే అభి జాను చెయ్యి పట్టుకొని తన వైపు లాగుతాడు. అభి అలా లాగగానే జాను నేరుగా వచ్చి అభి గుండెల మీద పడుతుంది. అభి తనని అలాగే గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ ఈ బర్త్డేని ఇంత మెమరబుల్గా చేసినందుకు అని జాను నుదుటి మీద చిన్న చిరుముద్దొకటి ఇచ్చి జాను కళ్ళల్లోకి చూస్తాడు. జాను సిగ్గుతో తన కనురెప్పలను కిందకు వాల్చేస్తుంది. అభి జాను కళ్ళ మీద చిన్నగా ముద్దు పెట్టి అలానే జాను పెదవుల దగ్గరికి వస్తాడు. అభి తనకు అంత దగ్గరగా రాగానే జాను గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. అభి తనకు ముద్దు పెడతాడు అనంగా జాను అభి దగ్గర నుంచి దూరం జరిగి 5 minutes వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి కిందకి వెళ్తుంది. జాను వెళ్ళిపోయాక అభి రాక్షసి ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోకూడదు అని తెలియదా నీకు? చిన్నపిల్లాడిని చేసి ఆడుకుంటున్నావు కదా నన్ను అని అంటాడు. కిందకి వెళ్తూ ఆ మాటలన్నీ వింటున్న జాను నవ్వుకుంటూ ఉంటుంది. జాను కిందకు వెళ్ళి తను అభి కోసం తీసుకున్న ఇంకో గిఫ్ట్ తీసుకొని పైకి వస్తుంది. అక్కడ జరుగుతున్న దృశ్యం చూడగానే జాను షాక్ అయి తన చేతిలో ఉన్న వస్తువుని అలానే కిందకు వదిలేస్తుంది. ఆ సౌండ్కి తల తిప్పి చూసిన అభి అక్కడ జానుని చూసి షాక్ అయి వెంటనే తల వెనక్కి తిప్పి చూస్తే అక్కడ వల్లి ఉంటుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.